నమస్తే టీ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ హయాంలో రైతన్నల బతుకులు ఆగమాగం. పుండు మీద కారం చల్లినట్టు రుణమాఫీ కోసం బ్యాంక్ అధికారుల వేధింపులు. రాష్ట్రంలో నేతన్నల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు నిలిపివేత. నెలల వ్యవధిలోనే ఆగమైన చేనేత కార్మికుల బతుకులు. పీఎం కిసాన్ సమ్మాన్ డేటా ఆధారంగా రుణమాఫీ అమలు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న నిరంజన్ రెడ్డి. వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి ముందు కార్మికుల నిరసన. 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికుల ఆవేదన. మహబూబ్ నగర్ జిల్లాలో చిరుతపులి సంచారం. కొత్తపల్లి గ్రామ పరిసరాల్లో శేఖర్ అనే వ్యక్తిపై దాడి, గాయాలు. కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ప్రత్యేక విమానం. స్వదేశానికి కువైట్ మృతదేహాల తరలింపు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకు ముందు రైతులు ధర్నా చేపట్టారు. బ్యాంక్ అధికారుల వేధింపులు ఆపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ప్రకటిస్తూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ధర్నాలో పాల్గొన్నారు. రైతులను వేధిస్తే ఊరుకునే ప్రసక్తి లేదంటూ జాజాల సురేందర్ మండిపడ్డారు. రైతుల భూములలో ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలు పాతడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి దుస్థితి రైతన్నలకు ఎన్నడూ రాలేదని తేల్చి చెప్పారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకు ముందు రైతులు ధర్నా చేపట్టారు. బ్యాంక్ అధికారుల వేధింపులు ఆపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ప్రకటిస్తూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రైతులు ఏమంటున్నారు? దాదాపు మనం ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి లింగంపేట డీసీసీబీ బ్యాంకు సముదాయంలో ఉన్నాం. సముదాయంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమము తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే రైతుల పొలాలలో డీసీసీబీ బ్యాంక్ అధికారులు ఇవాళ ఫ్లెక్సీలు పాతి రైతు పొలాలను వేలం వేస్తామని చెప్పడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కొనసాగిన సమయంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. అనాది కాలంలో 6 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కారు రైతులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. రైతుల ఆగ్రహం గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీళ్లకు సంఘీభావం ప్రకటిస్తూ రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ప్రస్తుతం రైతులకు సంఘీభావం తెలిపి రైతులకు భరోసా కల్పించి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ వారికి రైతులకు బాసటగా నిలిచారు. ఎనాది కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో విఫలమైందని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఉన్నారు. వారి అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, దాదాపుగా ఇది కనీ విని ఎరగని పరిస్థితి వాళ్ళ రైతులు చూస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి దగ్గరికి వెళ్తే తమ సమస్య పరిష్కారం అవుతుందో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. కనీసం రైతుల సమస్యలు పట్టించుకునే దాపరం లేదు. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తేనే ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎట్లా చూడొచ్చు ఓవర్లో ఈ ప్రభుత్వము బూటక హామీలతోటి గద్దెనెక్కిన తర్వాత రైతులను రమేష్ ఇట్రా గద్దెనెక్కిన తర్వాత రైతులను నడ్డి విరుస్తా ఉన్నారు. ఆ రమేష్ అనే యువకుడు, ఆయన దాని మీదే వ్యవసాయం మీద ఆధారపడ్డాడు. అటువంటి రైతులను చూడకుండా ఇవాళ ఎర్ర జెండాలను వాతడం అంటే మరి ఎంత సిగ్గుచేటు. మరి ఆయన ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా మాకు అర్థం కావడం లేదు.
గతంలోనేమో కేసీఆర్ గారి నాయకత్వంలోనేమో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి రైతులను కాపాడుకునే వాళ్ళు. ఏ ఒక్కరు కూడా ఏ అధికారి కూడా రైతును ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ కాలువ మీద కూడా మోటార్లు పెట్టి విస్తారంగా పంటలు పండించిన రోజులున్నాయి. కానీ ఈ 6 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 24 గంటలు కరెంటు పోయి కనీసం 10 గంటలు కూడా కరెంటు రావడం లేదు. మొన్న యాసంగిలో చాలా పొలాలు ఎండిపోయి రైతులు చాలా అప్పుల పాలైనరు. ఈ సమయంలోనే అధికారులు వెళ్లి మళ్ళొకసారి మీరు కడతారా లేదా, రుణం కడతారా లేదా అని చెప్పి దౌర్జన్యంగా ఎర్ర జెండాలు వాతడం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా. ఇంతకుముందు ఎర్ర జెండాలు అంటే నక్సలైట్ టైంలో పేద ప్రజలకు భూములు పంచాలని చెప్పి ఆ రోజు పెట్టేవాళ్ళు, పాతేవాళ్ళు ఎర్ర జెండాలు. కానీ ఈ రోజు ఈ అధికారులు, బ్యాంక్ అధికారులు, మరి ప్రభుత్వ అధికారులు పోయి ఎర్ర జెండాలు వాతడం అంటే ఎంత సిగ్గుచేటు. ఇప్పటికైనా బేషరతుగా ఏవైతే పాతినరో ఎర్ర జెండాలు వాతినరో అవి తొలగించాలి. ప్రజల పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తారు. కేసీఆర్ గారేమో 24 గంటలు కరెంట్ ఇచ్చి సమయానికి రైతు బంధు ఇచ్చి రైతు చనిపోయేది 5 లక్షలు రుణమాఫీ చేసి అయితే రైతు పండించినటువంటి ప్రతి గింజను కొనుగోలు చేసి రైతును ఆదుకుంటున్న చరిత్ర ఉంటే ఈ 6 నెలల కాలంలో మొన్న చూసినాము. ఇదే ఎల్లారెడ్డి గాని లింగంపేట సొసైటీలో 20 రోజులు 30 రోజులు లారీలు ఆగిపోయి రిటర్న్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు అధికారులు కావచ్చు మరి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న రైతులంటే చులకనగా చూస్తున్నారు. మేము ఇవాళ రైతులు నిరసన తెలిసిన మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పక్షాన బేషరతుగా ఏవైతే జెండాలు వాతిరో లింగంపేట మండలంలో వివిధ గ్రామాల్లో జెండాలు వాతిరో వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు రైతుకు పరువుకు సంబంధించిన సమస్య, గోప్యంగా ఉంచాల్సిన అంశము ఇవాళ రైతును బజార్కి ఇడ్చి దాదాపు 10 మందికి తెలిసేటట్టు ఇవాళ బ్యాంకులు కానీ రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనబడుతుంది. అప్పో సొప్పో తీసుకొచ్చి రైతు తమ పంట పొలాలతో పాటు కుటుంబాన్ని సాక్కునే పరిస్థితి ఉంటుంది. ఆ అప్పు కూడా పుట్టని పరిస్థితి వల్ల బ్యాంకులు అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల మీరేమంటారు? ముఖ్యంగా రైతు అనేవాడు ఆత్మాభిమాన గౌరవంతో బతికే వ్యక్తి, ఎవరితోటి ఒక మాట పడని వ్యక్తి. గతంలో తెలంగాణ రాకముందు చూశారు, అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజులు చూసినాం. మళ్ళా ఈ 6 నెలల కాలంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వివరశీలు మళ్ళా రైతులు ఆత్మహత్య వైపు ప్రోత్సహించిన విధంగా ఈ రోజు ఈ ఎర్ర జెండాలు వాతడం అంటే ఆ గ్రామంలో గానీ ఆ రైతుకు ఆత్మ గౌరవం దెబ్బతీసి వాళ్ళు పరువు పోయే విధంగా వీళ్ళు మరొకసారి ఆత్మహత్య వైపు ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మీ రైతులు మీ ఏం బాధపడద్దు, మీ పక్షాన పోరాటం చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మేము రైతులు అందరు పక్షాన పోరాటం చేసాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏదైతే అధికారులు ఇబ్బంది పెడుతున్నారో ఆ అధికారుల నిలదీసి మీకు భూములు జెండాలు పీకిపించేదాకా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. దాదాపు ఈ సహకార సంఘ బ్యాంకులో 700 పైగా రైతులు మంది రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పెద్దలో ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయడం జరిగింది కదా, వారిపై మీరేమని చెప్తారు? రైతులు చాలా అభిమానంతో ఉండే వ్యక్తులు. వాళ్ళు నోటీసు పోయిందంటేనే భయంగా ఉండే వ్యక్తులు. వాళ్ళు బతిమిలాడి, అధికారులను బతిమిలాడి మేము కడతాం, రేపు కడతాం, మాపు కడతాం అని చెప్పి చేశారు. ఈ పోయిన యాసంగిలో పంటలు వండక అప్పుల పాలైనరు. మరి ఈ సమయంలో మా కొద్ది మేము కట్టలేము, మా కొద్ది సమస్య మేము కడతామని చెప్పి అధికారులను బతిమిలాడంగా కూడా కావాలని చెప్పి వాళ్ళ గ్రామంలో పరువు తీయాలా అని చెప్పి ఈ ప్రభుత్వం, బ్యాంక్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కాదు, వెళ్లి ఆ గ్రామంలో రైతుల యొక్క దాదాపు ఈ మండలంలో 1000 మంది రైతులను ఇబ్బంది పెట్టేంగా ఈ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. మీ వాళ్ళను వెంటనే ఆ రైతులను కాపాడాలి. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏదైతే రుణమాఫీ చేస్తామన్నదో అది చేసే వరకు కూడా ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది, రైతుల కోసం పోరాటం చేస్తుంది. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలిగించే ఏ చర్య బ్యాంక్ అధికారులు తీసుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని బాధ్యతాయుతమైన హోదాలు ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సురేందర్ గారు అంటారు. మనతో పాటు బాధిత రైతున్నారు. వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది, వారికి బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏమంటారు ఈ పరిస్థితిని చూసి? సార్, మేము రుణాలు తీసుకుంది వాస్తవమే. మాకు పంటలు పండక అకాల వర్షాలతోని పంటలు అట్లా నష్టం అయిపోయినాయి. మేము కడతామని చెప్తున్నాం. మేము ఇప్పటికి కూడా ఏం చెప్తున్నాం అంటే కడతామని చెప్తున్నాం. మాకు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా దగ్గరకు ఏ అధికారులు వచ్చిన వాళ్ళు లేరు, ఏ బ్యాంకులు వచ్చిన వాళ్ళు లేరు. ఒకవేళ వచ్చినా చెప్పంగానే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంత బాధ పెట్టలేరు మమ్మల్ని. ఈ గత 6 నెలల కాలం నుంచి పొద్దున కాకుండా మధ్యాహ్నం కాకుండా సాయంత్రం ప్రతిసారి జీబుల చారం కొట్టగానే మా పెన్లాం పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము ఒకసారి ఇంటికాడ ఉంటాం, ఒకసారి ఇంటికాడ ఉన్నాం. ఇంటికాడ ఉన్న టైంలో ఏమో సర్ది చెప్తున్నాం. ఇంటికాడ లేని టైంలో మా భార్య పిల్లలు ఏంటో తాళం వేసుకొని ఎక్కువ భయభ్రాంతులకు గురై మందిళ్ళ దగ్గర కూర్చోవడం, మంది ఏలన చేయడం. ఇప్పుడు ఒక రైతు దగ్గరకు వచ్చి ఎర్ర జెండాలు వాదిరు సార్. ఎర్ర జెండాలు అనేది నేను చిన్నగా ఉన్నా, నాకు చెడ్డీలు వేసుకున్నప్పుడు ఎర్ర జెండాలు ఎవరు నక్సలైట్లు వాదిరు. ఎందుకు వాదిరు? భూస్వాముల దగ్గర తీసుకొని పేద రైతులకు ఇస్తామని చెప్పేసి నక్సలైట్లు వాదిరు. ఇయ్యాలేం సార్, గవర్నమెంట్ వాళ్ళు బ్యాంకులు కలిసి
చిన్నోళ్ళని కొట్టి పెద్దోళ్ళకి పెడదామనే రీతిలో వివరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము రైతులం సార్, మేము కార్పొరేటివ్ వ్యవస్థలు కావు, మాకు పెద్ద పెద్ద కంపెనీలు లేవు, ముంచి మేము బిల్డింగ్లు కడతలేము. మేము రైతులము. ఉన్నా గదే వేకర భూమి దున్నుకొని బతకాలి, లేకపోతే కాయ కష్టం చేసుకొని బతకాలి తప్ప మాకు ఇంకో ఆధారం లేదు. మేము నిజంగా చెప్తున్నాం, నిన్ను పొద్దున్న నుంచి కూడా చెప్తున్నాం, ఇక కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏంటంటే మేము దీర్ఘకాలిక రుణాలు తీసుకుంది వాస్తవమే, కానీ అసలే కడతాము, వడ్డీలు కట్టం. ఈ 2 లక్షలు 3 లక్షలు తీసుకున్న రూపాయలకు ఎంత సార్? మేము అప్పుడు లక్షలు ఖర్చు పెట్టుకున్నాం సార్. ₹1,00,000 ఖర్చు అయినాయి సార్. ఒక లోన్ తీసుకోవడానికి ₹1,00,000 ఖర్చు అయినాయి, ₹1,20,000 ఖర్చు అయినాయి. అటువంటిది ఇవాళ ఈ మొత్తం 10-12 లక్షలు కట్టాలి, 2 లక్షలకు 3 లక్షల కంటే ఎక్కడికి వెళ్ళి వస్తాం సార్? మేము ఏ బొందలకి వెళ్ళి తెచ్చి కడతాం? ఒకటే సార్, ఇట్లా దౌర్జన్యం చేస్తే మీరు మా సావులను కళ్ళ చూడాల్సి వస్తుంది. నువ్వు గవర్నమెంట్ అనేది పేదలకు ప్లాన్ చేస్తాం. ఎప్పుడు సార్ రైతులకు చేస్తాం? మేము రైతు పక్షాన ఉన్నామని చెప్పేసి అన్నారు. ఎక్కడున్నారు సార్ రైతు పక్షాన? ఈ రైతు పక్షాన ఉంటే 1000 కోట్లు అదానీలకు అంబానీలకు మాఫ్ చేసేది మాకు చేయండి సార్. మేము రైతులం బతుకుతాం కదా సార్, సన్నకారు రైతులం. మేము కోటీశ్వరులమా సార్? మేము ఎక్కడన్నా చూడమని మా అకౌంట్లో మా అకౌంట్లో చూడమని, మా అకౌంట్లో చూసినాక మా అకౌంట్లో మేము ఎన్ని కోటి ఎంత ట్రాన్సాక్షన్ చేస్తాం, ఏం చేస్తాం చూడమాను. మేము తీసుకున్నది ఏదైనా సార్ వ్యవసాయం తీసుకున్నాం కదా, మేము ఇంకేదానికో తీసుకోలేము, బిల్డింగ్లు కడతాం తీసుకోలేము, కంపెనీలు పెడతాం తీసుకోలేము సార్. మేము మాకు దయచేసి చెప్తాం, దండ పెట్టి చెప్తున్నాం, ఇప్పటికైనా సరే ఈ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తున్నాం. ఇవి కూడా మాఫీ చేస్తే మేము సంతోషిస్తాం సార్. మేము రైతులం, మేము ఎవరిని ఆగం చేసేది ఏం లేదు. మేము ఇప్పటికి కూడా చెప్తాం, మొత్తం మాఫీ చేయము అంటే ఆ వడ్డీ మాఫీ చేయండి, మాకు టైం ఇవ్వండి, అసలు కడతాం. 2 ఇన్స్టాల్మెంట్ 3 ఇన్స్టాల్మెంట్ పెట్టండి, కడతాం, బరాబరి కడతాం. మేము రెడీ ఉన్నాం సార్. దాదాపుగా ఎవరిని కదిలించినా అదే మాట కనబడుతుంది. మేము రైతులము, ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు, రైతుల కోసం నిరంతరం కృషి చేస్తామన్నటువంటి రేవంత్ సర్కార్ ఇవాళ మాట తప్పింది. ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్నాం. ఖచ్చితంగా గొప్ప గొప్ప వాళ్ళై నీరా మోదీ, అనిల్ అంబానీ లాంటి వ్యక్తుల రుణాలు మాఫీ చేస్తారు, సకాలంలో చెల్లిస్తున్నటువంటి మాపై కక్ష సాధింపు చర్యలు చేయడం కరెక్ట్ కాదు. రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆగస్టు 15 లోపల రుణమాఫీ ఏదైతే చేస్తారో దాంతోపాటు బ్యాంకు రుణాలు కూడా తక్షణంగా మాఫీ చేస్తే బాగుంటుంది. దయచేసి ఇబ్బంది పెట్టదు కదని రైతు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కన్నీటి పర్వతమవుతున్న దృశ్యం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైన రైతులు ఆగ్రహం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత బ్యాంకు అధికారులు సాక్షాత్తు సహకార సంఘ చైర్మన్ గా ఉన్నటువంటి, సహకార సంఘ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావే చెప్పడంతో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దాదాపుగా ఇలాంటి పరిస్థితి చవి చూస్తామని మేము అనుకోలేమని రైతులంతా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా ఇవాళ లింగంపేట మండల కేంద్రంలో సహకార బ్యాంకు, అదేవిధంగా డిసిసిబి బ్యాంకులో ఎవరిని కదిలించినా అదే బాధ వినబడుతుంది. ఓటు స్టూడియో. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రుణమాఫీ అమలుపై కాంగ్రెస్ పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎవరైనా రైతులే అని ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ అందరికీ వర్తింపచేయాలన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాల్లో కోతలు విధిస్తుందని తెలిపారు. 7 నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్ డేట్ కూడా నిర్ణయించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థ నిర్లక్ష్యానికి నిదర్శనమని నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో తొలిసారి కేసీఆర్ రైతు బంధు అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిందని నిరంజన్ రెడ్డి చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 విడతల్లో రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో 72,910 కోట్లు జమ చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 70 లక్షల పైచిలుకు రైతాంగంలో సగానికి సగం మంది రైతులకు పథకాలను ఎగ్గొట్టేందుకు రంగం సిద్ధం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారం చేజిక్కించుకొని హామీల ఎగవేతకు రంధ్రాన్వేషణ చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా అందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమల్లో ఏమాత్రం వెనక్కి తగ్గినా రైతులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు నిరంజన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నుంచి బీఆర్ఎస్ జెడ్పీటీసీలు వాకౌట్ చేశారు. పార్టీ మారిన స్వర్ణ సుధాకర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గా కొనసాగడాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ బీఆర్ఎస్ కి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరారని జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్ మండిపడ్డారు. సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో పాటు పలువురు జెడ్పీటీసీలు వాకౌట్ చేశారు.
నగర్ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం మా యొక్క 5 సంవత్సరాల టర్ములో ఇది చిట్ట చివరి సమావేశం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచినటువంటి జెడ్పీ చైర్మన్ గారు అధికారం పోయిందని, ఆ అధికారంతో పాటు పార్టీ ద్వారా మాకేదో ఇబ్బంది జరిగిందని, ఆత్మాభిమానం అడ్డొచ్చిందని పదవికి రాజీనామా చేయకుండా, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె నాయకత్వంలో ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరుపుతున్నారు. కనుక మేము ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన 13 మంది జడ్పీటీసీలము కోఆప్షన్ సభ్యులు అందరం కూడా మూకుమ్మడిగా నీకు నైతిక అర్హత లేదు, ఒక పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవి, ఆ కార్యకర్తల కష్టం మీద వచ్చినటువంటి పదవి, ఆ నాయకత్వం ఇచ్చినటువంటి పదవిని మీరు వదులుకోకుండా ఎప్పుడైతే పార్టీ మారినో మీకు అర్హత లేదనే విషయంలో మేము ఈరోజు అందరం కూడా బైకాట్ చేసి రావడం జరిగింది. దయచేసి అందరికీ తెలియజేసేది ఒకటే, మనకు ప్రజలు ఇచ్చినటువంటిది ప్రజల కోణంలో కష్టపడాలన్నటువంటిది ప్రజలు చెప్పి మనని ఇక్కడికి పంపించారు. అధికారం కోసమో ఇంకో దానికోసమో కాదు. మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏవైతే కాకమ్మ కథలు, ఏవైతే గొంతెమ్మ కోరికలు చెప్పి ఎన్ని చిట్టాలు చెప్పిందో, అన్ని రకాల చెప్పి వచ్చిందో దాన్ని నిలదీయడానికి మంచి అవకాశం. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సిజిఆర్ స్కూల్ వద్ద ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మీద దాడి జరిగింది. ట్యాంకర్ దాడికి అడ్డంగా ఉందని డ్రైవర్ సయ్యద్ మీద కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో డ్రైవర్ సయ్యద్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా తనపై దాడి చేసిన వారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులని ట్యాంకర్ డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. అందుకే తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు. అభం శుభం తెలియని చిన్నారిని ఓ కామాంధుడు అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్లులో ఆసిఫాబాద్ జిల్లా దాయిగాంకు చెందిన మహేష్ కుటుంబం నివసిస్తోంది. నిన్న అర్ధరాత్రి మహేష్ 6 ఏళ్ల కూతురు సహస్రాను అక్కడే పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన బలరాం అనే యువకుడు ఎత్తుకెళ్లాడు. పాపను రైస్ మిల్లు వెనక్కు తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ వండుకొని ఉండే ఈ బీఆర్ఓలు అన్నలు, మా అన్నయ్య అన్న వదిన వీళ్ళందరూ ఈడ వండుకుంటే మేము అక్కడ వండుకున్నాం. మా విద్యా పిల్లలు ఉన్న కాడ వర్షం వచ్చిన వాళ్ళు లోపలికి పోయినాం, కరెంట్ లేకుండా ఉబ్బరించిన వాళ్ళంతా మళ్ళీ మేము బయటకు వచ్చినాం. పిల్లలు ఏడ్చిన వాళ్ళు అక్కడ వేసిన వాళ్ళ అత్తే 10-10:30 ఇలా వండుకోబెట్టినాక మేము నిద్ర పోయినాం. ఇద్దరిని మధ్యలో వేసుకొని అంతే సారు కదా సారు నా బిడ్డను వెంట పోయి ఘోరంగా చంపిండు సారు. నైట్ 10-10:30 11 అయింది సారు. లేచి చూసినా మేము 10 వరకు అసలు మేము నిద్ర పోనీ అందరం మెలకతోనే ఉన్నాం. 11 అవుతుండే అంతే. ఇట్లా మాకు నిద్ర పట్టింది. లేచి చూసే వరకు పాప లేదు. ముందు వచ్చిన బ్యాక్ సైడ్ వంట వేరు. ఇద్దరు పాపలు. ఆ పాపకి 6 సంవత్సరాలు ఉంటాయి, ఈ పాపకి 7 నెలలు. మేము వచ్చి నెల అవుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రూలాఖాన్ అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అతన్ని అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సొంత అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు మండల కేంద్రంలో లారీ ఢీకొని 2 మృతి చెందారు. కానిస్టేబుల్ పాపారావు, ఉపాధ్యాయుడు దేవేందర్ బస్సు కోసం ఎదురు చూస్తుండగా మృత్యు రూపంలో ఎదురు దొంగుల లోడ్తో వెళ్తున్న లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కొద్దిసేపట్లో విధుల్లోకి హాజరయ్యే లోపే మృత్యువాత పడ్డంతో గూడూరులో మొత్తం ఒక్కసారిగా శోకసంద్రం అలుముకుంది. లారీ డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.
హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్స్లోని హెబ్రోన్ చర్చ్ వద్ద 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చర్చ్ ట్రస్టీ కమిటీ రద్దు అయినప్పటికీ చర్చ్ ట్రస్టుకు అధ్యక్షుడిగా వీరాచారి అక్రమంగా కొనసాగుతున్నారని మరో వర్గం ఆరోపిస్తోంది. ట్రస్టీ కమిటీని రద్దు చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వీరాచారి చర్చ్ ఆస్తులు పక్కదారికి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. నేర చరిత్ర కలిగిన వీరాచారి చర్చ్ ప్రతిష్టను దిగజార్చి న్యాయస్థానాన్ని తప్పుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ్ ఆస్తులు కాపాడడం కోసమే తాము పోరాటం చేస్తున్నామని, వీరాచారిని సొసైటీ నుండి బహిష్కరించి చర్చ్ ఆస్తులను కాపాడాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాడికి గుడిసె కూడా మిగలడం లేదు. హయత్నగర్ మండలం కుంట్లూరులోని రావి నారాయణ రెడ్డి కాలనీలో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. సిపిఐ నాయకులతో కలిసి స్థానికులు అడ్డుకోవడంతో ఘటనా స్థలానికి వెళ్లిన ఎంఆర్ఓ గుడిసెలను ఖాళీ చేయాలన్నారు. ఈ విషయం గురించి కలెక్టర్తో మాట్లాడుతానని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. కొంతమంది అధికారులు భూస్వాములకు కొమ్ము కాస్తున్నారని సిపిఐ నాయకులు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గుడిసెలు వేసుకోవడానికి సహకరించిందని, కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గుడిసెలను పీకేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి రోజురోజుకి దీన అవస్థగా మారిందని, 4 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా దవాఖానా అధికారులు కాంట్రాక్టర్కి మధ్య ఉన్న విభేదాలతో నలిగిపోతున్నామని కార్మికులు అంటున్నారు. ఆ గ్రామ ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చింది బీఆర్ఎస్. అధికారం లేకున్నా నేనున్నానంటూ సమస్యను పరిష్కరించింది. వానకాలం వస్తే చాలు బిక్కుబిక్కుమంటూ వాగు దాటే ఆ గ్రామ ప్రజల కష్టాలు తీరిపోయాయి. ఎన్నికల వాగ్దానంగానే ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణం డిమాండ్ నెరవేర్చింది బీఆర్ఎస్. నేడు ప్రభుత్వం మారిన బీఆర్ఎస్ వల్లే సమస్య పరిష్కారం అయిందంటున్నారు గ్రామస్తులు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాత జంగమాయిపల్లి గ్రామ ప్రజల దశాబ్దాల సమస్య పరిష్కారమైంది. ఎన్నో ఏళ్లుగా వాగు దాటడానికి ఇబ్బంది పడ్డటువంటి ప్రజల కష్టాలు తీరిపోయాయి. కనిమెట్ట పాత జంగమాయిపల్లి గ్రామాల మధ్య ఊక చెట్టు వాగుపై బీఆర్ఎస్ హయాంలో మంజూరైన బ్రిడ్జి నిర్మాణం ఇటీవల పూర్తయింది. 40 ఏళ్ల కల సాకారం కావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాత జంగమాయిపల్లి ఇప్పుడు వీడికి కనిమెట్టకు రావాలంటే కూడా ఒక 10 కిలోమీటర్లు అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పటికీ ఏ విధంగా అయిందంటే పోయిన సంవత్సరం ఒక 3 సంవత్సరాల నుంచి ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెల్లగా బుట్టి అరేంజ్ చేసిండ్రు మా ఎంపీపీ గారు. ఆ బుట్టిలో వస్తూ కూడా నానా రకాల తంటాలు పడ్డాం. మేము ఇప్పుడు వెలుగులోకి వచ్చినాం, ఇప్పుడు వెలుతురులో పడ్డాం. ఎందుకంటే హైవే దగ్గర ఉంది కాబట్టి రోడ్డు మీదకి ఎక్కియండి అని ప్రతి నాయకుడిని కోరుకున్నా ఏ ఒక్కరు కూడా మమ్మల్ని రోడ్డు మీదకి ఎక్కేయలేదు.
ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎవరు కేసీఆర్ హయాంలో మాకు ఇది ఆయన కృషి వల్ల మేము ఈ రోడ్డు మీద నడవగలుగుతున్నాం, బయటి ప్రపంచాన్ని కూడా చూస్తున్నాం. ఇప్పుడు చాలా దగ్గర సమీపంలో అన్నిటికీ అనుకూలంగా మాకు ఆల వెంకటేశ్వరరెడ్డి గారు చాలా మర్చిపోని మేలు, తరతరాలకు నిలబడేటటువంటి మేలు. మా పిల్లలు కూడా ఎప్పుడు జరిగింది అంటే ఫలానా ఆయంలో జరిగింది, మా నాయన కానీ మన ఆల వెంకటేశ్వరరెడ్డి ఆయంలో జరిగిందని పిల్లలు కూడా చెప్పగలరు. అటువంటి సదుపాయాన్ని ఏర్పరిచినందుకు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాం. ఇక్కడ మనం ప్రస్తుతం నిలబడి ఉన్న విలేజ్ పాత జంగమాయపల్లి. మరి ఈ బ్రిడ్జి కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆధీనంలో ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వరరెడ్డి గారి సలహా సమక్షంలో మరియు చేయబడడం జరిగింది. మేము కూడా ఇంతకుముందు ఇక్కడ సర్పంచ్గా అయిన 5 సంవత్సరాల లోపు ఈ గ్రామ ప్రజల కష్టాలు కూడా చాలా వరకు చూడడం జరిగింది. మరి రాబో తరాల్లో కూడా ఈ బ్రిడ్జిని చేసినందుకు కూడా దేవరకద్రకు కానీ ఇటువంటి పేరూరు ముత్యాలంపల్లి దగ్గర విలేజెస్ కానీ ఇప్పుడు కొత్తకోటకు వెళ్ళాలంటే కానీ ఏదైనా వనరులు తెచ్చుకోవాలంటే కూడా చాలా సులభతరంగా కూడా ఉంది. ఇప్పుడు ఆల వెంకటేశ్వరరెడ్డి గారు పోయిన 5 ఏళ్లలో ఈ విషయం గురించి అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. అసెంబ్లీలో చర్చించి వారికి ఈ బుట్టి యొక్క విధానాన్ని కూడా మొత్తం వివరించినందుకు కూడా వారు కూడా ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకున్నారు ఈ యొక్క బ్రిడ్జి పైన. మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నగారిని కూడా ఎల్లవేళలా మనస్ఫూర్తిగా మంచిగా ఉండాలని ఎక్కడ ఉన్నా కూడా మరి ప్రభుత్వం చేసిన ఈ పనిని కూడా గ్రామ ప్రజలు కూడా మర్చిపోకుండా ఎవరు చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు, ఎవరి పరిధిలో జరిగింది అన్న విషయాలను కూడా గుర్తుంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. బ్రిడ్జి లేనప్పుడు వర్షాకాలంలో వానలు కురిస్తే ఆయా గ్రామాల ప్రజలకు మండలంతో సంబంధాలు తెగిపోయేవి. వరదలు వచ్చినప్పుడల్లా వాగులో ఉన్నటువంటి రోడ్డు తెగిపోతూ ఉంటుంది. అప్పుడు కొత్తకోటకు రావాలంటే దేవరకద్ర వయా మహబూబ్ నగర్ లేదా అమ్మపూర్ టు మదనపురం నుంచి చేరుకోవాల్సి వచ్చేది. బ్రిడ్జి నిర్మించి సమస్యకు పరిష్కారం చూపాలని పాత జంగమాయపల్లి గ్రామస్తులు ఎన్నోసార్లు ఎన్నికలు కూడా బహిష్కరించారు. అయితే ప్రజల కష్టం చూసి చెల్లించిపోయిన ఆల వెంకటేశ్వరరెడ్డి పట్టుబట్టి బ్రిడ్జి మంజూరు చేయించారు. ఈరోజు ఈ బ్రిడ్జి మీద నిలబడి మాట్లాడుతామని కళ్ళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే గత 75 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ జంగమపల్లి కన్మెడ గ్రామ ప్రజల చిరకాల కోరిక. ఖచ్చితంగా ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వీళ్ళు ఇక్కడ బ్రిడ్జి కావాలని చెప్పి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ ఎన్నిసార్లు వేడుకున్నా వాళ్ళు స్పందించలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకు కేసీఆర్ గారి దయ వల్ల ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ యొక్క బ్రిడ్జి కళ సాకారమైంది. ఈ గ్రామ ప్రజల యొక్క కష్టాలు తీరినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, ఆల వెంకటేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ 2 గ్రామాల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేవలం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డందుకే ఈరోజు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆల వెంకటేశ్వరరెడ్డి గారి సహకారంతో ఈ బ్రిడ్జి కళ పూర్తి అయిందని చెప్పి తెలియజేస్తుంది. నా పేరు ఎస్ కొండన్న, పాత జంగమాయపల్లి వార్డు నెంబర్. కానీ మా చిన్నతనం నుంచి ఈ వంతెన వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. వర్షాకాలం వచ్చిందనుకో 32 కిలోమీటర్లు తిరిగి పోవాలి. ఇట్లా దాటాలంటే వర్షం వచ్చినప్పుడు దాటనికి వచ్చేది కాదు. ఇప్పుడు ఈ బ్రిడ్జి కాడ కూడా దాటే పరిస్థితి లేదు. మేము చిన్నగా ఉన్నాగా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచి అక్కడ నుంచి అంటే 6 కిలోమీటర్లు కాలినడక నడచాలి కన్మేటకు రావాలంటే. మేము అన్న ఆల వెంకటేశ్వరరెడ్డి వచ్చిండ్రు, మా కోరిక ఇది, మా పరిస్థితి ఇదని అన్నను కోరుకోవడం అయింది. కోరుకున్నప్పుడు అన్న ఒకటే చెప్పిండు, నేను ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నా, మళ్ళీ వచ్చి మీ ఊరికి వచ్చి ఓట్లు అడగాలంటే నేను ఈ బ్రిడ్జి నుంచి వచ్చితేనే మీకు ఓటు అడుగుతా, లేకుంటే అడగను. నేను కేసీఆర్ దగ్గర కూడా కాళ్ళు పట్టుకుంటున్నా, ఏళ్ళు పట్టు, నేను ఏం చేస్తానో తెలియదు ఆయన ఏడుకొని. మీకు మడకం బ్రిడ్జి వేసి బ్రిడ్జి నుంచి వచ్చే ప్రత్యేకంగా నేను మిమ్మల్ని ఓటు అడుగుతున్నాడు అన్న, అదే చేసిండు. ఈరోజు ఈ బ్రిడ్జి మీద ఉండి మేము మాట్లాడుతున్నామంటే ఆల వెంకటేశ్వరరెడ్డి సలువనే. అందుకే అన్న ఆల వెంకటేశ్వరరెడ్డిని, కేసీఆర్ గారిని మా జీవితం ఉన్నంత వరకు మేము కానీ మా పిల్లలు కానీ ఎప్పుడు మర్చిపోము. వర్షాలు కురిసినప్పుడల్లా ఊక చెట్టు వాగులో ఉన్న మట్టి రోడ్డు తెగిపోవడంతో దాతలు ఏర్పాటు చేసిన పడవలపై ప్రజలు భయంగా ప్రయాణించేవారు. 2020 సంవత్సరంలో పాత జంగమాయపల్లి ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పడవతో, తాడు సహాయంతో ప్రజలు వాగు దాటేవారు. రోడ్డు అటు చివరన ఇటు చివరన తాడు ఏర్పాటు చేయగా అటు ఇటు వెళ్లాల్సిన వారు పడవలో కూర్చొని ఆ తాడును లాగితే ఒడ్డుకు చేరుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నుండి బ్రిడ్జ్ నిర్మాణం డిమాండ్ బలంగా ఉండేది.
అప్పటి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి 12,30,00,000 రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణంకు నిధులు మంజూరు చేయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో 90% పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణం పూర్తయి బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభానికి సిద్ధమైంది. నా పేరు కొల్లంపల్లి, నాది కనిమేట. ఇక్కడనే నా పొలం దగ్గరనే ఉన్నది. దానికి పైప్ లైన్ చేసుకొని ఎప్పుడు ఇట్లే ఉంటాం. గతంలో ఎప్పుడు వచ్చినా రోడ్ వేస్తూ ఉంటే తెగిపోతుండే. జగమాపల్లెలు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు నీళ్ళల్లో తడుచుకుంటున్నా కొట్టుకపోయినా ఏం చేసినా అది చుట్టుగా రావాలంటేనే 30 కిలోమీటర్ దూరం అవుతాయి. అదెందుకు జగమాపల్లి చిండేటితోనికి ఒక కాంట్రాక్ట్ వచ్చిండు. ఇక్కడనే మోటార్లో ఇక్కడనే ఉడకబడి చచ్చిపోయిండు. అప్పుడు తెలియదు, బండి అక్కడ పెట్టిండు, నీళ్ళలో అతనికి ఈత రాలేదు, చచ్చిపోయిండు. అసంటి గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఆల వెంకటేశ్వర రెడ్డి అన్న వచ్చినాక ఈ 10 ఏళ్ళలో కేసీఆర్ వాళ్ళు వచ్చినాక చేసిండు. చాలా సంతోషం అయింది. జై తెలంగాణ. ప్రజలు ప్రస్తుతం రాకపోకలు కొనసాగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బ్రిడ్జ్ నిర్మాణం సాధ్యమైందని గ్రామ ప్రజలు గుర్తు చేసుకొని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.